హాయ్. ఒక 5, 10 ఏళ్ల ముందు ఒక 5 ఏళ్ల ముందు ఎవరైనా కూడా పెళ్లి సంబంధం కోసం సిబిల్ స్కోర్ చెక్ చేసారా? అంటే క్యాజువల్‌గా వచ్చి ఎవరినైనా ఒక పెద్ద మనుషుల్ని అడగడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకు ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ. కానీ ఇప్పుడు సింపుల్‌గా సిబిల్ స్కోర్ తీసుకుంటే వీడికి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని చెక్ బౌన్స్‌లు ఉన్నాయి, ఎంత సాలరీ వస్తున్నాయి, ఎంత కటింగ్‌లు అవుతున్నాయి సింపుల్‌గా తెలిసిపోతుంది. ఈ ఒక్క సిబిల్ రిపోర్ట్‌తో నీకు మ్యాచ్ ఇవ్వాలా వద్దనేది సింపుల్‌గా డిసైడ్ అయిపోతుంది. అయితే మరి రాబోయే 5 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు చెప్తా. ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ, లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, హార్ట్ హెల్త్ ఎట్లా ఉంది, కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ ఎట్లా ఉంది, ప్రతీదీ కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటేనే మ్యాచెస్ అనేది జరుగుతాయి. లేదు అనేసంటే మనం రిజెక్టెడ్ లిస్ట్‌లో ఉండిపోతాం. ఇది రాబోయే 5, 10 ఏళ్లలో జరగబోతుంది. ఎందుకనేసంటే ఒక 5 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందు ఈ సిబిల్ స్కోర్ అనేది మనకసలు తెలీదు గదా! కానీ ఇప్పుడొచ్చింది గదా! రాబోయే 10 ఏళ్లలో, 5 ఏళ్లలో ఇదే జరగబోతుంది. ఎందుకు అనేసంటే ఫుడ్ అనేది ప్రాపర్‌గా లేదు. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇంకా మట్టి కూడా ఏకంగా కెమికల్స్‌తో నిండిపోయింది. సో, ఫుడ్ కూడా పెస్టిసైడ్స్ కంప్లీట్‌గా వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ పెస్టిసైడ్స్. సో, మన రాబోయే తరం 5, 10 ఏళ్లలో ఒక 20 ఏళ్ల తర్వాత జనరేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్స్ ప్రతీది కూడా నార్మల్ ప్రతి ఇంట్లో ఇది ఒక కామన్ అయిపోతుంది. సో, అప్పుడేమవుతుందనేసంటే నీకున్న సిబిల్ స్కోర్ కంటే కూడా నీకున్న ప్రాపర్టీ కంటే కూడా హై ప్రయారిటీ అనేది నీ తాలూకా హెల్త్ రిపోర్ట్ అనేది అవుతుంది. కాబట్టి హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. హెల్తీగా ఉండండి. ఫిట్‌గా ఉండండి.